దేవుడు చూసారా? వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నాడో. ఈరోజైతే నేను ఇంట్లో పూజ చేసుకున్నానండి. దానికోసం ముందు రోజే నైట్ ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. దేవుని కాడ కావాల్సినవి దీపాంతలు కానీ, ప్లేటు, దాంట్లో కలశం, దీపాంతలు అన్నీ ఇలా నీట్గా శుభ్రం చేసేసుకొని బొట్లు పెట్టి అలంకరించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత దేవునికి సంబంధించిన అన్నీ తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను. దానికోసం పెసరపప్పు కావాలి, వత్తులు, బెల్లం చూస్తున్నారు కదా. తర్వాత ముద్ద కర్పూరం వేసుకోవాలి. ఎందుకంటే ఇది హారతి ఇవ్వడానికి కాదు, నేను చెప్తాను తర్వాత ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత నువ్వుల నూనె, ఇది నల్ల నువ్వుల నూనె, గానుగ నూనె అంటారు కదా అది. తర్వాత గంధం, తర్వాత కుంకుమ, వస్త్రం అంటే దేవునికి వేస్తాం కదా, ఇలా దొరుకుతుంది, లేదంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. తర్వాత చిమ్లీ ఉండలు చేయడానికి నల్ల నువ్వులతో చేస్తారు కదా, నల్ల నువ్వులు తీసుకొచ్చుకోవాలి. ఇవి మనకు ఒకసారి తీసుకొచ్చుకుంటే ఒక 2-3 వారాలు వస్తాయి. తర్వాత ఇది జవాది పౌడర్, దేవుని కోసమే మనమే ముడుపు కట్టడానికి యూజ్ చేస్తాము. తర్వాత వాయనం ఇస్తాం కదా, దేవునికి ముడుపు కట్టడానికి కూడా అవసరం వస్తాయి. ఖర్జూర పండ్లు, పోకలు, తర్వాత మనము దేవునికి ప్రసాదం పెట్టడానికి శనగలు, తర్వాత అగరబత్తులు, ఇవన్నీ సిద్ధం చేసేసుకోవాలి. తర్వాత దేవుని కాడ మనం పీఠం వేస్తాం కదా, పీఠం కోసం, కలశం కోసం క్లాత్ వేస్తాం కదా, బ్లౌజ్ పీస్, వాటి కోసం నేను బ్లౌజ్ పీస్ కాకుండా ఇలా టవల్ వేస్తున్నాను. నా పీఠం అనేది కొంచెం పెద్దగా ఉంది, అందుకే ఇలా ఎల్లో కలర్ క్లాత్ పసుపుది వేసుకుంటే బాగుంటుందని నేను ఎల్లో కలర్ అయితే తెప్పించాను. దేవుని కోసం 7 రకాల పండ్లు ముందు రోజే నైటే తెప్పించుకున్నాను. మనం మార్నింగే చేస్తాం కదా, అంత పొద్దున షాప్స్ తీయరు కాబట్టి నైటే ప్రిపేర్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. దేవునికి నల్ల ద్రాక్షాలు అంటే చాలా ఇష్టం అండి. ఇవైతే చాలా ఇంపార్టెంట్. నల్ల ద్రాక్షలు అయితే ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి, అరటిపండ్లు కానీ నల్ల ద్రాక్షలు కానీ. తర్వాత నేను నైటే ఇవన్నీ బౌల్లో పెట్టేసుకున్నాను. శనగలు కానీ, నువ్వులు కానీ, పెసరపప్పు, పిండి, ఇవన్నీ ఇలా బియ్యం, దేవునికి కావాల్సినవన్నీ సిద్ధం చేసేసుకొని పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేసాక తలంటు స్నానం చేసిన తర్వాత దేవుని కోసం నేను దీపాంతలు చేస్తున్నాను. పిండి ప్రమిదలు చేస్తాను కదా, దాంట్లోకి బియ్యం వేసేసుకొని, కొంచెం బెల్లం, కొంచెం పాలు వేసేసుకొని, కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. అందులోకి నెయ్యి వేసేసుకొని ఫస్ట్ దేవుని కోసం చలిమిడి చేస్తాం కదా, అది చేసుకోవాలి. చలిమిడి చేసుకున్న తర్వాత దేవుని ప్రమిదల కోసం కొద్దిసేపు నానబెట్టేసుకోవాలి పిండి అనేది. ఈ పిండి మనం పచ్చిపిండితో చేసుకున్న పర్లేదు, నార్మల్గా మనం పిండి ఆడిచ్చింది ఉంటుంది కదా, అదైనా పర్లేదు. నేనైతే పిండి మిల్లులో పట్టించింది అయితే తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం దేవుని కోసం చలిమిడి చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత పిండి ప్రమిదల కోసం 10 నిమిషాలు నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత చేసుకోవాలి 10 నిమిషాల తర్వాత. అందరికీ నేను ఈరోజు 7 శనివారాల పూజ చేస్తున్నాను. దానికోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను, దేవునికి కావాల్సినవి అన్నీ. ఇక్కడ చూసారా, స్వీట్ అన్నం కోసం నేను ఇక్కడ అన్నం ఉడికిస్తున్నాను, అక్కడ గుగ్గిళ్ళు ఉడికిస్తున్నాను. ఇక్కడ చూసారా, దేవునికి కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నాను. నైటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకుంటే మనకి ఏ పనైనా తొందరగా అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రసాదాలు చేస్తున్నాను. ఇక్కడ పప్పు కోసం పప్పు నానబెట్టేసుకున్నాను. పానకం అయితే రెడీ అయిపోయింది. తర్వాత పిండి ముద్దల కోసం, దీపాంతల కోసం పిండి తడిపి పెట్టుకున్నాను. కొంచెం చల్లవిడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా నువ్వుల చిమ్లీ చేయాలి. అదేనండి, నల్ల నువ్వులతో లడ్డు చేయాలి. ఇవి చేస్తే వంట పని అయితే పూర్తవుతుంది. తర్వాత దేవుణ్ణి పెట్టేసుకోవడమే. 10 నిమిషాల తర్వాత పిండి చక్కగా నాని ఉంటుంది. ఇప్పుడు మనం 7 చేస్తాం కదా, దీపాంతలు ప్రమిదలు 7 చేస్తాం కదా, 7 ముద్దలు ఇలా తీసేసుకొని మంచిగా చక్కగా అన్నీ ఈవెన్గా వచ్చేలాగా అన్నీ ఒకే సైజులో ముద్దలు చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దీంట్లో కొంతమంది అరటిపండు కూడా వేస్తారండి. అరటిపండు కాకుండా ఇలాగే చేస్తే మనకి పగలకుండా చక్కగా వచ్చేస్తాయి.
నీట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా చేయితో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. లేదంటే ఒక గ్లాస్లో వేసేసుకొని రొట్టెల కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర దాంట్లో పెట్టి నొక్కేయడం చేసుకున్న చక్కగా వచ్చేస్తుంది. మనకి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చేయితో కూడా చక్కగా వచ్చేసాయి. ఇలా అన్నీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకొని మనకి బొట్టు పెట్టేసుకోవడమే. నామం అండి మంచిగా చక్కగా పెట్టేసుకోవాలి గంధంతో. మనకి వెంకటేశ్వర స్వామికి నామమే పెట్టేసుకుంటాం కదా, ఇలా చక్కగా నామం మంచిగా చక్కగా పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బొట్లు కూడా పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి మనకి దీపం నిండుకునేదాకా అవి పగలవండి. ఇలా చేసుకోవాలి. మనకి వాటర్ వేస్తే కొంచెం పగలొస్తున్నాయి, అలా కాకుండా పాలతో వేసుకోవాలి. తర్వాత నేను పూజ దగ్గర అన్నీ పెట్టేసుకున్నాను, కానీ దేవునికి ఇష్టమైంది నామమే కదండి, నేను పెట్టుకోవడం మర్చిపోయాను. అప్పుడు మా పాప చూసి మమ్మీ నామం కూడా పెట్టుకోవాలి కదా అనేసి అప్పటికప్పుడు వచ్చి నామం పెట్టేసింది. నాకు పెట్టేసి వాళ్ళు కూడా అందరూ పెట్టేసుకున్నారు. మళ్ళీ నేను పూజ దగ్గర కూర్చుంటే లేవద్దు కాబట్టి వాళ్ళే పెట్టేశారు. నేనైతే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అన్ని దగ్గర పెట్టేసుకున్నాను, దేవునికి కావాల్సినవన్నీ. నామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, దేవునికి ఇష్టమైనది నామం కాబట్టి మనం నామం పెట్టుకున్న తర్వాత దేవునికి కావాల్సినవన్నిటికీ ఇలా నామం బొట్లతో అలంకరించుకోవాలి. నేను బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం కలశంకి పెడతాం కదా, అలా కలశంకి బ్లౌజ్ పీస్ పెడతాం కదా, దానికి కూడా ఇలా నామం పెట్టేసుకోవాలి. కలశం ఆయనమాది ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు, లేదంటే కలశం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కదా, లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నాకు ఉంది కాబట్టి నేను పెట్టేసుకుంటున్నాను కలశంకి. ఇలా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా వచ్చింది కదా. ఇలా అన్నీ పెట్టేసుకొని నామం పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అయితే మనం పీఠం చేసుకునేటప్పుడు ఆ పీఠం అనేది శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. పసుపు క్లాత్ అయితే బాగుంటుంది. నేను టవల్ వేసాను ఎల్లో కలర్ది. తర్వాత 3 గుప్పెళ్ళు బియ్యం వేసుకున్నాను దేవుని ఫోటో పెట్టడానికి, మన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టడానికి 3 గుప్పెళ్ళు అయితే సరిపోతాయి. ఇలా పెట్టుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో మంచిగా చేసుకొని బొట్లు పెట్టేసుకోవడమే. చూసారా ఫోటో ఎంత అందంగా ఉందో, చూస్తుంటేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇలా ఫోటో పెట్టేసుకొని కదలకుండా చూసుకోవాలి మనం. తర్వాత ముడుపు కట్టడానికి నేను ముందు రోజే నైటే క్లాత్కి ఒక వాటర్లో జవాది పౌడర్, పసుపు, కుంకుమ, గంధం అన్నీ వేసేసుకొని కొంచెం కర్పూరం, పచ్చకర్పూరం కూడా వేసేసుకొని వాటర్లో నానబెట్టేసుకొని ఇంట్లోనే ఆరబెట్టాను. ఎండకి అయితే అసలు వేయకూడదు, ఇంట్లోనే ఆరబెట్టేసుకొని తర్వాత మనం ముడుపు కట్టేటప్పుడు దానికి బొట్లు పెట్టేసుకోవాలి. ఇలా 4 దిక్కులు 5 దిక్కులు బొట్టు పెట్టేసుకొని కొంచెం జవాది పౌడర్ వేసేసుకోవాలి, పసుపు కుంకుమ వేసుకోవాలి, గంధం కొంచెం ఒక పుష్పం వేసుకోవాలి. 7 మనం ఏది అందులో వేసుకోవాలన్నా 7 వేసుకోవాలి. 7 యాలకులు, 7 లవంగాలు వేసుకోవాలి. లవంగాలు కూడా పైన మంచిగా ఉంటుంది కదా పువ్వులాగా, అది ఉన్నవి మాత్రమే వేసుకోవాలి. తర్వాత 7 పోకు చెక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. 7 ఖర్జూరాలు వేసుకోవాలి. 7 మాత్రమే ఎందుకు వేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామికి 7 అనేది చాలా ప్రీతికరం కాబట్టి 7 మనకి వేసుకోవాలండి. అందులో అవన్నీ వేసుకున్న తర్వాత ఒక పుష్పం చూస్తున్నారు కదా, ఇలా ఒక పుష్పం వేసుకోవాలి. మీ దగ్గర తులసాకున్నా ఒక తులసాకు కూడా అందులో వేసుకోవాలి. తర్వాత మనం మంచిగా ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక కోరుకొని ఆ 101 రూపాయి మీకు తోచింది, 21 రూపాయి అయినా, 11 రూపాయలైనా, 51 రూపాయి మీకు తోచిందంతా వేసేసుకొని అందులోకి మళ్ళీ ఒకసారి మొక్కుకొని ముడుపు కట్టేసుకోవడమే. ఇందులో కొంచెం పచ్చకర్పూరం అన్న వేసుకోవాలి. నేను ముందుగా చూపించాను కదా ముద్ద కర్పూరం, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే అదే వేసాను, ముద్ద కర్పూరం ఉంటుంది కదా, అది ఇందులోకే యూజ్ చేశాను. ఇది వేసేసుకొని ఒక 3 ముళ్ళు వేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక 2 ముళ్ళు వేసాను, తర్వాత ఒక 3 వేసేసుకొని మనం మొక్కుకుంటాం కదా, ఆ కోరిక ప్రకారంగా మనకి ఏది కావాలంటే అది చిన్నది వెండి వస్తువు ఉంటుంది, మీకు వీలైతే అదేనా అందులో వేసుకొని కూడా మొక్కోవచ్చండి. అంత స్తోమత లేని వాళ్ళు నార్మల్గా ఇలా పెట్టేయచ్చు. తర్వాత నామం మన ఉడుపు కట్టాం కదా, దాన్ని కూడా ఇలా నామం అయితే పెట్టేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టేసుకోవాలి. ఇలా గంధంతో కుంకుమతో మంచిగా బొట్లు పెట్టేసుకొని మన దేవుని ఫోటో ముందు
పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి 7 వారాలు మనం పూజ చేస్తాం కదా, 7 వారాలు మనం దేవుని ముందు ఇలా పెట్టేసుకొని పూజ చేసుకోవాలి. తర్వాత నా దగ్గర తులసి మాల అయితే లేదండి, నాకు దొరకలేదు. కొంచెం తులసి ఆకు తీసుకొచ్చుకొని దేవుని దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనకి పూజ అంటేనే ఫస్ట్ విఘ్నేశ్వరుడు కదండి, విఘ్నేశ్వరుడు లేకపోతే పూజ ఎలా చేస్తాం? ఫస్ట్ వినాయకుని కాడ కూడా పూజ చేయాలి. మీ దగ్గర విఘ్నేశ్వరుడిది ఫోటో లేకున్నా, ఇలా విగ్రహం లాగా లేకుండా పసుపు వినాయకుడిని చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను పసుపు వినాయకుని అయితే చేయట్లేదు. తర్వాత రంగురంగు పుష్పాలతో దేవుణ్ణి మంచిగా అలంకరించుకోవాలండి. మీ దగ్గర తులసిమాల ఉంటే వేసేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదని నేను కొంచెం తులసి ఆకులు అయితే పెట్టాను. ఫస్ట్ వినాయకునికి పూజ చేసిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకంతో మనం స్టార్ట్ చేయాలండి. పూజ అనేది మనకి తప్పకుండా అయితే కోరిక నెరవేరుతుంది. ఇలా నేను తమలపాకులు ఎందుకు పెడుతున్నానంటే పిండి ప్రమిదలు పెట్టడానికి. ఇలా డైరెక్ట్గా పెట్టకుండా ఇలా తమలపాకుల్లో పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మీకు కావాలంటే 2 దీపాలైనా పెట్టుకోవచ్చు, లేదంటే 7 పెట్టుకోవచ్చు. నేనైతే 7 దీపాలు పెట్టుకున్నాను. అందులో 2 వత్తులు అయితే వేసుకున్నాను. చాలామంది ఫస్ట్ వారం నుంచి లాస్ట్ వారం వరకు 7 దీపాలు పెట్టాలా అని అనుకుంటారు, కానీ పెట్టుకుంటే మనకే మంచిది కదా. వెంకటేశ్వర స్వామికి అనేది 7 అంటే ఇష్టం కాబట్టి 7 దీపాలల్లా ముట్టిస్తే మనకే మంచిది కదా. తర్వాత నేను శంకు చక్రం దీపాలు ఉన్నాయండి నా దగ్గర, వాటిలో కూడా నార్మల్గా దీపం పెట్టేసుకున్నాను. తర్వాత మనం కలశం చేసుకుంటాం కదా, కలశం పెట్టుకుంటాం కదా, దానికి కూడా కలశంకి కూడా నామం పెట్టేసుకొని అందులోకి సగంగా వాటర్ వేసుకొని అందులో గంధం, కుంకుమ, పుష్పం వేసుకొని కొంచెం జవాది పౌడర్ అనేది అందులో వేసుకోవాలి. డబ్బులు ఉంటే ఒక 5 రూపాయలైనా రూపాయైనా అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం కొబ్బరికాయ పెడతాం కదా కలశంకి, అది దానికి పెట్టేసి దాని చుట్టూరా తమలపాకులైనా మామిడాకులు ఉంటే మామిడాకులైనా పెట్టేసుకొని కొబ్బరికాయ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే తమలపాకులు పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని దాని మీద బ్లౌజ్ పీస్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలామంది మారవాలా, ప్రతి వారం అదే యూజ్ చేయాలా, లేకపోతే కొత్తగా పెట్టాలా అని అనుకుంటారు, కానీ ప్రతి వారం అదే పెట్టేసుకోవచ్చు. 7 వారాలు క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా వేసుకున్న టవలైనా, కలశం మీద వేసుకునే బ్లౌజ్ పీస్ అయినా మనకి పిండేసుకొని వారం అదే యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత దేవునికి డబ్బులు పెట్టుకోవాలని అనిపించి నేను చిల్లర పైసలన్నీ ఒక గ్లాస్లో పెట్టేసుకున్నానండి. చిల్లర డబ్బులు పెడతాం కదా దేవుని దగ్గర, ఇలా వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత వస్త్రం ఉంటుంది కదా, దేవునికి తీసుకొచ్చిన వస్త్రం, అది కూడా దేవునికి అలంకరించేసుకోవాలి. తర్వాత మనం నువ్వుల నూనె, నేను పిండి ప్రమిదలల్లో నువ్వుల నూనె వేసుకున్నాను. నార్మల్గా శంకు చక్రాలు ఉంటాయి కదా, దాంట్లో ఆవు నెయ్యితో దీపం ముట్టించేసుకున్నాను. మనం అగ్గిపెట్టెతో కాకుండా ఇలా ముట్టించుకోవాలండి. అగరబత్తితో అయినా, లేకపోతే ఇలా హారతి ఇచ్చి దాంతో అయినా ముట్టించుకోవాలి. అగరబత్తితో అయినా, లేదంటే ఇలా ముట్టించుకుంటే సరిపోతుంది. నేను పూజ చేసేటప్పుడు ఇంట్లో నా ఓన్గా కాకుండా అయ్యగారు చెప్పే మంత్రాలతో చేసుకున్నానండి. నాకు ఏదైనా తప్పుగా అనిపిస్తుందని చెప్పి మళ్ళీ తప్పు చేయొద్దని నేను ఇంట్లో ఫోన్లో అయ్యగారు చెప్పేది మంత్రాలు ప్రతి ఒక్కటి చదువుతూ, ప్రతి ఒక్కటి పాటిస్తూ నేను దీపారాధన అయితే చేసుకున్నానండి. మీ దగ్గర బుక్ దొరుకుతుంది, మీకు బుక్ అవైలబుల్ ఉంటే బుక్లో చూసుకుంటేనైనా చదువుకోవచ్చు. నా దగ్గర బుక్ అవైలబుల్ లేదని చెప్పి నేను ఫోన్లో పెట్టేసుకొని అయ్యగారు చదువుతూ ఉంటే ప్రతి ఒక్కటి పాటించానండి. అయ్యగారు ఎలా చెప్పాడో అలాగా ఫస్ట్ వినాయకునికి పూజ చేయడం చెప్పాడు. వినాయకునికి పూజ చేసిన తర్వాత ఒక్కొక్క మంత్రం చెప్తూ పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత దేవుణ్ణి కదిలించి ఒక పక్కకు పెట్టేసుకోవాలంట. తర్వాత వినాయకుని పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేశారు. తర్వాత అమ్మవారికి పూజ చేశారు. ప్రతి ఒక్కటి అయ్యగారు చెప్పినట్టే చేశానండి. ఇలా మనం వినాయకునికి పూజ చేస్తాం కదా, చేసే పూజ మరీ శ్రద్ధగా చేయాలండి. మనం దేవుణ్ణి
తీసుకొచ్చుకొని మనం చేసే పూజలో పూజ పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క మంత్రం మంచిగా చదువుకొని విని దేవుణ్ణి మనం పూజలో కూర్చోబెట్టాలండి. అలా చేసుకొని తర్వాత మంచిగా దేవునికి ప్రతి ఒక్కటి చదువుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలు ఉన్నాయి కదా, అవన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు మాత్రం ప్రసాదాలైనా ఏవైనా కూడా మనం ఒక్కసారి పూజ మీద కూర్చుంటే అస్సలు ఇవ్వకూడదండి. దేవునికి కావాల్సిన 7 ప్రసాదాలు అయితే చేసుకున్నాను, 7 రకాల పనులు అయితే పెట్టుకున్నాను. అందరూ ఒకేలాగా పెట్టాలని ఏం లేదండి. ఎవరికి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు పెట్టేసుకుంటే సరిపోతుంది. అందులో మెయిన్గా కావాల్సినవి అయితే వడపప్పు, పానకం అయితే ఖచ్చితంగా ఉండాలి, చలివిడి కూడా. ఇవి ఉన్నాక తర్వాత మనకి ఇష్టమైన ప్రసాదాలు ఏవైనా చేసేసుకోవచ్చు. నేనైతే ఎగస్ట్రాగా గుగ్గిళ్ళు చేశాను, తర్వాత నువ్వుల చిమిలి, స్వీట్ అన్నం చేసుకున్నాను, దద్దోజనం చేసుకున్నాను, వడపప్పు, పానకం, ఇవి అయితే 7 రకాలు చేసుకున్నాను. ఫస్ట్ వారం కదా, 7 రకాలు చేయాలని చేసుకున్నాను. తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎన్నైనా చేసుకోవచ్చు. వినాయకుని పూజ అవుతుంది చూస్తున్నారు కదా. ఇలా వినాయకుని పూజ కంప్లీట్ అయిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలండి. పూజ చేసేటప్పుడు చాలా ముఖ్యమైనవి పూలు, అక్షంతలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం ఎక్కువగానే పడుతున్నాయి. ముందుగానే మనం ఇవ్వకుండా కొంచెం ఎక్కువగా క్వాంటిటీలో తీసుకొని దగ్గర పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇవ్వకుండా పువ్వులు, అక్షంతలు అయితే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తీసేసుకొని దగ్గర పెట్టేసుకొని మనకి ఫస్ట్ వినాయకుని పూజ అవుతుంది కదా, వినాయకునికి పూజ కంప్లీట్ అయిన తర్వాత వినాయకునికి ఇక్కడ హారతి ఇచ్చి అగరబత్తులు ఇచ్చి ఒకసారి దీపం చూపించేసి వాటర్ అనేది కింద వేసేసుకొని మనం హారతి తీసేసుకొని ఒకసారి వినాయకుని అయితే కదిలించుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామికి నామాలు చెప్పుకుంటూ గోవింద నామాలు చెప్పుకుంటూ పూజ చేసుకోవాలి. అయ్యగారు చెప్తూ ఉంటాడు, మనం వేసుకుంటూ ఉండాలి. మన దగ్గర బుక్ లేదు కాబట్టి నేను చూసుకుంటూ చేస్తున్నాను అయ్యగారు చెప్పినట్టు. మీ దగ్గర నోట్స్ ఉంటే బుక్ ఉంటుంది, బుక్లో చూసుకొని చదువుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి చేసుకొని దేవుని దగ్గర నీళ్లు చూపించుకుంటూ కింద వదలాలి అని చెప్తూ ఉంటాడు. ఇలా అన్ని ప్రతి ఒక్కటి అయ్యగారు చెప్పిందన్నీ పాటించాను. తర్వాత అమ్మవారికి కూడా కుంకుమార్చన చేయాలంటే తమలపాకు పెట్టేసుకొని అమ్మవారికి కూడా కుంకుమార్చన చేసుకున్నాను. మీరు ఇదే చేసుకోవాలని ఏం లేదండి, బుక్లో ఉంటుంది, బుక్లో అయినా చూసుకొని చదువుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా పువ్వులు, అక్షంతలు కొంచెం ఎక్కువగా పడతాయి. ఇలా అన్ని దేవునికి ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చదువుకోవాలి. గోవింద నామాలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా దేవునికి అన్నీ చదువుకున్న తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం దేవునికి ప్రసాదాలు పెట్టాం కదా, అవి ఆరగించడానికి దేవునికి చూపించుకుంటూ ఉండాలండి. ఇలా దేవునికి చూపించుకోవాలి. తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకొని ప్రదక్షిణాలు అయితే చేయాలి. మన కుడివైపు నుంచి స్టార్ట్ చేయాలి. 3 అయినా లేదా 5 అయినా ప్రదక్షిణాలు చేసేసుకొని అక్షంతలు మనం దేవుని దగ్గర పాదాల కాడ వేసుకోవాలి. అంతేనండి. పూజ చేసేటప్పుడు పొద్దున్న చేస్తే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఎవరికైనా అతిథిని భోజనానికి పిలిచి వాళ్ళకి పెట్టిన తర్వాత మనం స్వీకరించాలి. పొద్దంతా ఉపవాసం ఉండి పొద్దున్న పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు కూడా పొద్దుంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకోవచ్చండి. మనం ఎవరైనా అతిథిని పిలిచి భోజనం పెట్టాలి. పసుపు బొట్టు ఇస్తాం కదా, అలా ఇచ్చి భోజనం పెట్టాలి. లేదంటే మనకి వీలు పడకపోతే లాస్ట్ వారం అయినా ఇవ్వచ్చు. లేదంటే గుడికి వెళ్ళి అయ్యగారికైనా దక్షిణగా 100 రూపాయలైనా ఇవ్వచ్చు. లేదంటే మనం బియ్యం కూరగాయలైనా అయ్యగారికి ఇవ్వచ్చండి. అలా అయినా చేయొచ్చు. లేదంటే ఇలా వీలు పడినప్పుడు లాస్ట్ రోజైనా ఇవ్వచ్చండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.